దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీ గృహాల్లోనికి తీసుకురావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబము క్షేమంగా ఆరోగ్యంగా వర్ధిల్లాలని దైవ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంది. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. ఫరో మాట్లాడుతూ తన జనులతో అంటున్నాడండి, ఇశ్రాయేలు అనే జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. అంత అద్భుతమైన మాట అండి. విస్తారంగా బలిష్టంగా ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారంట. ఐగుప్తీలు కాదు, ఫరో సైన్యం కాదు. ఆమె అంటే దేవుని ప్రజలు విస్తరించారు, దేవుని ప్రజలు బలిష్ఠులయ్యారు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విస్తారంగా దీవించే దేవుడు, బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళకంటే బలంగా మారారంట, వాళ్ళకంటే విస్తారంగా మారారంట. ఎందుకంటే దేవుని కృప తన ప్రజల మీద ఉందండి. దేవుని యొక్క సహాయం తన ప్రజల మీద ఉంది. నిశ్చయముగా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు అండి. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఫిలిస్తీన్లు మాట్లాడుతూ అంటున్నారు కదా, నువ్వు మాకంటే బలం గలవాడు. చూడండి 26వ అధ్యాయం 16వ వచనం అంటాడు, అబీమెలెకు నువ్వు మాకంటే బహుబలము గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా. చూసారండి, ఇస్సాకు మీద అసూయ పడ్డారంట, ఇస్సాకు మీద సనుక్కున్నారండి. ఇస్సాకు మీద ఫిలిస్తీన్లు మరి ఇబ్బందిగా మారారు. ఎందుకంటే అబీమెలెకు రాజు అంటున్నాడు, నువ్వు మాకంటే బహుబలము గలవాడు. ఆమె దేవుని బిడ్డలు బలహీనలు కాదు, దేవుని బిడ్డలు ఏమండి తక్కువ వారు కాదు. చాలామంది తెలియక మాట్లాడుకునే మాటలు ఇలా ఉంటాయి, తక్కువ కులస్తులు, తక్కువ జనాంగము, మైనారిటీ ప్రజలు. కానే కాదు, ప్రభువు వారు పక్షంగా ఉన్నాడు. వారు బలవంతులు, వారు విస్తారంగా విస్తరించేటువంటి వారు, బహుబలము గలవారు. ఆమెన్. ఇది చెప్తున్న మాటలు ఎవరో తెలుసా? అబీమెలెకు రాజు చెప్తున్నాడు, ఫరో రాజు చెప్తున్నాడు. వీళ్ళని తక్కువగా మనం ఆలోచించడానికి లేదు, వీళ్ళు బలిష్ఠులుగా ఉన్నారు. ఈ వాగ్దానం మన కుటుంబాల్లో నెరవేరునుగా. నిన్ను ప్రభు బలిష్ఠుడుగా బలమైన జనాంగముగా మార్చునుగాక. ప్రభు నిన్ను విడిచిపెట్టడాన్ని గొప్పవారిగా చేస్తారు. అండ్ ఇశ్రాయేలీలు ఆహారం కోసం వెళ్ళారు కానీ దేవుడు వారిని విడిచిపెట్టాల. అక్కడ పరాయి దేశంలో బలిష్ఠులుగా ప్రభు మార్చాడు. నీవున్న స్థలంలోనే నిన్ను దేవుడు బలమైన జనాంగంగా చేస్తాడు. వాక్యంలో ఉంది కదా, వారిలో ఒంటరి అయినవాడు వాడే 10 అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమె నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బలమైన జనముగా, బలిష్టమైనటువంటి కుటుంబముగా, పరాక్రమము కలిగినటువంటి జనాంగముగా ప్రభువు చేయబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం పట్టుకోండి. నేను తక్కువ వాడిని, నేను చిన్నవాడిని, నేను బలహీనుడిని, నాకేమీ లేదు, నాకెవరు లేరు అనుకోకండి. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను బలమైన జనాంగంగా చేసి ఉన్నతంగా ఆశీర్వదించి తన కృపని ఎడల విస్తరింపచేసి ఏమండి విస్తారమైన మరి జనముగా, బలమైన జనముగా ప్రభు నిన్ను మారుస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆమె. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు ఇచ్చిన మాట అయా తండ్రి, విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దీవించి బలమైన జనముగా చేసి నీ కృప విస్తరింపచేయమని, విరోధంగా రూపొందు ప్రతి ఆయుధ అణిచివేయమని యేసు నామంలో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్.